ఒప్పందం చేసుకోండి, లేకపోతే బాంబులు వేస్తాం, లేపి పడేస్తాం. అంతేకాదు సెకండరీ టారిఫ్లు కూడా విధిస్తాం. ఇది డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు బహిరంగంగా చేసిన భారీ హెచ్చరిక. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇతర దేశాలతో గిల్లి కజ్జాలు పెట్టుకుంటున్న మిస్టర్ ప్రెసిడెంట్ ఈసారి ఏకంగా ఇరాన్ను బెదిరించడం ప్రకంపనలు రేపుతోంది. ఇప్పటికే ఇరాన్ అమెరికా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులున్నాయి. గాజాతో పాటు యమన్ గడ్డపై ఇజ్రాయెల్ దళాలు సృష్టిస్తోన్న మారణ హోమాన్ని ఇరాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఒకానొక సమయంలో ఇజ్రాయెల్పై నేరుగా రాకెట్లతో విరుచుకుపడింది కూడా. ఇప్పటికీ సీన్ అలానే ఉంది. సరిగ్గా ఇలాంటి సమయంలో ట్రంప్ ఇచ్చిన వార్నింగ్ అగ్నికి ఆజ్యం పోసినట్టుగా మారింది. ఇంతకీ ట్రంప్ ఇరాన్ను ఎందుకిలా బ్లాక్మెయిల్ చేస్తున్నారు? ఇరాన్పై అమెరికా బాంబులు వేస్తే తర్వాత ఏం జరుగుతుంది? అసలు ఈ రెండు దేశాల మధ్య వైరం ఎప్పటిది? ఇలా ప్రతి విషయాన్ని క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడున్న పరిస్థితులను అర్థం చేసుకోవాలంటే ఓసారి ఫ్లాష్ బ్యాక్కు వెళ్ళాలి. 1953 నాటి ఘటనలను ఓసారి గుర్తు చేసుకోవాలి. అసలు అమెరికా ఇరాన్ మధ్య వైరం మొదలైన కాలమదే. ఇరాన్ ప్రజలు ఓటు హక్కు ద్వారా మొహమ్మద్ మోసాదెగ్ని ప్రధానిగా ఎన్నుకున్నారు. వచ్చి రావడంతోనే ఆయన అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇరాన్లో ఉన్న ప్రతి ఆయిల్ కంపెనీని జాతీయకరించాలని నిర్ణయం తీసుకున్నాడు. అంటే అక్కడే ఆయిల్ మొత్తం ఇరాన్దేనని అర్థం. ఈ నిర్ణయం అమెరికాతో పాటు బ్రిటన్కు ఏమాత్రం నచ్చలేదు. ఆయిల్పై ఆధిపత్యం కోల్పోతామనే భయంతో బ్రిటన్తో కలిసిన అమెరికా మోసాదెగ్ను గద్దె దింపేందుకు భారీ ప్లాన్ వేసింది. అమెరికా CIA చీఫ్ సాయంతో ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ఇరాన్ ప్రభుత్వాన్ని కూలదోసింది. మోసాదెగ్ను గృహ నిర్బంధంలో పెట్టి అమెరికా చెప్పు చేతుల్లో నడిచే షా మొహమ్మద్ రెజాని తిరిగి సింహాసనంపై కూర్చోబెట్టింది. అదే రోజు నుంచి ఇరాన్ ప్రజల గుండెల్లో అమెరికాపై ద్వేషం మొదలైంది. అలా 25 ఏళ్ల పాటు అమెరికా మద్దతుతో షా పాలన సాగింది. కానీ ఇరాన్ ప్రజలు మౌనంగా కూర్చోలేకపోయారు. 1979లో అది పెద్ద పిడుగులా పేలింది. లక్షలాది మంది రోడ్లెక్కి షా పాలనను తిప్పికొట్టారు. అప్పుడు ఖమేనీ అనే మత గురువు నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఇది పూర్తిగా అమెరికాకు వ్యతిరేకంగా ఉండేది. అదే సంవత్సరం మరో ఘటన కూడా జరిగింది. టెహ్రాన్లో ఉన్న అమెరికా ఎంబసీపై కొంతమంది ఇరాన్ విద్యార్థులు దాడి చేశారు. అక్కడి ఉద్యోగులను బందీలుగా పట్టుకుని 444 రోజుల పాటు హింసించారు. ఈ ఘటన తర్వాత అమెరికా ఇరాన్ మధ్య వైరం పీక్ స్టేజ్కి చేరుకుంది. ఇది 2015 వరకు కొనసాగింది. నాటి ప్రెసిడెంట్ ఒబామా తన అధ్యక్ష పదవీ కాలానికి ఏడాది మిగిలి ఉన్న సమయంలో తీసుకున్న ఓ నిర్ణయం యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఎన్నో ఏళ్లుగా గొడవలు, అనుమానాలు, అపార్థాల మధ్య చీకట్లో కొట్టుకుంటున్న అమెరికా ఇరాన్ మధ్య వివాదాలను తగ్గించే ఒప్పందానికి ఒబామా చారిత్రాత్మక అడుగులు వేశారు. ఇరు దేశాల మధ్య అణుబాంబుల్ని దూరం పెట్టే ఒప్పందం కుదిరింది. రెండు దేశాలు శాంతికి చేతులు కలిపాయి. ఈ ఒప్పందం తర్వాత ఇరాన్ తన అణు ప్రోగ్రామ్స్ ని తగ్గిస్తే అమెరికా ఇరాన్తో పాటు దాని మిత్ర దేశాలపై విధించిన ఆర్థిక ఆంక్షలను తొలగించింది. కానీ ఈ ఒప్పందం ఎక్కువ కాలం నిలబడలేదు. 2018లో ట్రంప్ ఈ డీల్కు తూట్లు పొడిచారు. ఇరాన్తో ఒబామా పెట్టుకున్న అణు ఒప్పందాన్ని రద్దు చేశారు. ఆ క్షణం నుంచి ఇరాన్పై మళ్లీ ఆంక్షలు మొదలయ్యాయి. ఇరాన్తో ఆర్థికంగా కలిసి పనిచేసే దేశాలపై ఆంక్షలు తప్పవని ట్రంప్ అప్పుడు కూడా బెదిరించారు. దీంతో విదేశాలకి ఆయిల్ అమ్మే దారులను ఇరాన్ కోల్పోయింది. ఇరాన్కు బయట నుంచి వస్తున్న మొత్తం ఆదాయం ఆగిపోయింది. ఇరాన్ ఆర్థికంగా కూలిపోవడానికి నాడు ట్రంప్ తీసుకున్న నిర్ణయమే ప్రధాన కారణం. దీంతో ఇరాన్ మళ్లీ తన అణు ప్రోగ్రామ్స్ను మొదలుపెట్టింది. ఈ 7 ఏళ్ల పాటు అమెరికాతో అదే తరహా వైరాన్ని కొనసాగిస్తూ వచ్చింది. ఇప్పుడు ట్రంప్ మరోసారి అధికారంలోకి వచ్చారు. మళ్లీ సేమ్ సీన్. పదవిలోకి అడుగుపెట్టిన కొద్ది నెలలకే మళ్లీ పాత పాటనే పాడుతున్నారు. అణు ఒప్పందం విషయంలో దూకుడుగా వ్యవహరించడం మొదలుపెట్టారు. అమెరికాతో కొత్తగా ఒక ఒప్పందానికి రావాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అటు ఆర్థికంగా కూడా ఇరాన్ను ఇరుకున పెట్టాలని ఆలోచనతో ట్రంప్ ఉన్నారని ఆయన మాటలు వింటే అర్థం చేసుకోవచ్చు. సెకండరీ టారిఫ్లు విధిస్తానని కుండబద్దలుగొట్టారు ట్రంప్. అంటే ఇరాన్తో ఎవరు వ్యాపారం చేసినా ఆ దేశంపై కూడా ఆంక్షలు విధిస్తాను అన్న సంకేతాలు పంపించారు. ఇది కేవలం వార్నింగ్ కాదు, ఇది పరోక్షంగా యుద్ధానికి పిలుపు లాంటిదే. ఒక విధంగా చెప్పాలంటే యుద్ధానికి దరువు కొట్టేశారు ట్రంప్. ఇక ఇరాన్ చెవికి ఈసారి ఆ శబ్దం మరింత ఘోరంగా వినిపిస్తోంది. అందుకే తల వంచడం లేదు. అమెరికాతో నేరుగా మాట్లాడబోమని తేల్చి పడేసింది. అణు ప్రోగ్రాం విషయంలో తమ గౌరవాన్ని కోల్పోలేమని ఘాటుగా బదులిచ్చింది. అంతేకాదు
ఇప్పటి వరకు తమ దేశ అండర్ గ్రౌండ్లో దాచిపెట్టిన మిస్సైల్స్ను బయటకు తీసింది. దీని అర్థం అమెరికా బాంబులు వేస్తే చూస్తూ ఊరుకోవమని తేల్చి చెప్పడం. నిజానికి ఇరాన్ తలవంచే దేశం కాదు. ఎన్ని బెదిరింపులు వచ్చినా వెనక్కి తగ్గడం ఇరాన్కు తెలియని విషయం. అటు ఇరాన్ వెనుక నిలబడే బలమైన శక్తులు ఉన్నాయి. హిజ్బుల్లా, హమాస్, హౌతీ లాంటి మిలిటెంట్ గ్రూపులు ఇరాన్ వైపే ఉంటాయి. అమెరికాపై ప్రతీకారానికి ఈ గ్రూపులు కూడా సిద్ధంగా ఉంటాయి. ఒకవేళ ఇరాన్పై బాంబులు పడితే తిరిగి అమెరికాపై బాంబులు పడ్డం ఖాయమనే చెప్పాలి. ఇలా రెండు దేశాల మధ్య మొదలయ్యే మంటలు ఆ ఇరు దేశాలకు మాత్రమే పరిమితం కావు. మిడిల్ ఈస్ట్ మొత్తం ఒక్క రాత్రిలోనే యుద్ధరంగంగా మారిపోవచ్చు. ఇజ్రాయెల్ మంటల్లో కాలి బూడిద కావచ్చు. గాజా గగనంలో పొగలు ఎగిసి పడవచ్చు. ఇలా మిడిల్ ఈస్ట్ నుంచి ప్రపంచం మొత్తానికి యుద్ధం చేరవచ్చు. అప్పుడు కోట్లాది మంది తమ ఇళ్లను వదిలి పారిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇరాన్ అమెరికా మధ్య నడుస్తున్న ఎపిసోడ్ మూడో ప్రపంచ యుద్ధానికి తీసుకెళ్లే మార్గంగా కనిపిస్తోంది. అప్పుడు ఏ పక్షం గెలిచిందో, ఏ పక్షం ఓడిపోయిందో చెప్పుకోవడానికి కూడా ఎవరూ మిగలరు.